హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను మన మొక్కలకి అన్ని మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు ఉండే ఒక లిక్విడ్ తయారు చేస్తున్నానండి. మంచి ఫెర్టిలైజర్ అని చెప్పచ్చు. ఫ్రూట్స్ మొక్కలకు కానీ ఇంకా అన్ని మొక్కలండి, ఇంకా మనం మిద్దె మీద పెంచుకునే మొక్కలైనా నేల మీద పెంచుకునే మొక్కలకైనా కూడా ఇట్లా తయారు చేసుకునివ్వండి. ఇది నేను చాలా రోజుల క్రితం చేశాను. అయితే ఇది మామూలుగా మనం ఒక 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి మొక్కలకి ఇచ్చుకుంటే మంచి బలాన్ని పోషకాలని అందిస్తుందండి ఈ లిక్విడ్ అనేది. ఇది నేను చాలా అవుతుంది ఇచ్చి, తర్వాత నాకు కిచెన్ వేస్ట్ సరిపోతుందిలే అని చెప్పి ఇక అదే ఇస్తా వచ్చాను. ఇప్పుడైతే నా మొక్కలన్నీ కొంచెం డల్ అవుతున్నాయి. మొన్న కొంచెం వాన గాలి వచ్చింది కదా, అప్పుడంతా ఫ్రూట్స్ మొత్తం రాలిపోయినాయి, మీకు చూపించాను. అవన్నీ ఇప్పుడు మళ్ళీ పూత పిందెల మీద ఉన్నాయండి చాలా మొక్కలైతే. ఇప్పుడు సపోటా మొక్క కానీ మంచి కాయల మీద ఉంది, అట్లా జామ పిందెలు పడి ఉన్నాయి. ఇలాంటి మొక్కలు కానీ ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ ఇంకా ఏదైనా కానీ మనకి కూరగాయల మొక్కలకు కానీ అన్నిటికీ ఇది లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. ఏమేమి తీసుకున్నాను అంటే నేను చూడండి, నూగుల చెక్క అండి. ఇది మిల్లు దగ్గర ఆయిల్ తీసేసిన తర్వాత మనకి ఇస్తారండి. మిల్లు దగ్గరికి వెళ్తే నూగుల చెక్క అండి. ఇది ఆమదా పొడిలాగా ఇంతకు ముందు అయితే ఒక కేజీ నాకు ఫ్రీగా ఇచ్చారు. అప్పట్లో జిడ్డుగా ఉంటుంది, ఒక ముద్దలాగా ఇచ్చారు. అది అసలు నానబెట్టి అన్నాళ్ళు 5 రోజులు 6 రోజులు 7 రోజులు కూడా నానబెట్టాను. అది అసలు కరగదు నీళ్ళల్లో. అందుకని నేను అది కాకుండా పొడిలాగా ఉందని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు అది నూగుల చెక్క, ఆముదాలు చెక్క, వేప పిండి అండి. ఇది వచ్చేసి పల్లీల చెక్క, ఇది వచ్చేసి కొబ్బరి చెక్క, కొబ్బరి పిట్టు అంటారు కదా, కొబ్బరి చెక్క. ఇది నల్ల బెల్లం తీసుకున్నా. ఇవన్నీ కూడా నాకు ఆ మిల్లు దగ్గరే దొరికినాయండి. ఇట్లాంటివి మనం అక్కడ ఏది దొరికితే అది. ఇప్పుడు ఇన్ని తీసుకొచ్చి వేయాలండి అంటే ఇన్నే తీసుకొచ్చి వేయాలని లేదు, అక్కడ ఏది దొరికితే అది. ఇన్ని ఉంటే ఇన్ని వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మంచి పోషకాలు అందిస్తాయి మన మొక్కలకి. వచ్చిన ఫ్రూట్ అనేది రాలకుండా బాగా పనిచేస్తుంది. కింద నేలలో మొక్కలకు కూడా ఈ తయారు చేసుకొని ఒక పాదిలాగా చేసుకొని వేయచ్చు. అట్టాన పోసినా కూడా మంచి బలాన్ని మనం అందించిన వాళ్ళం అవుతామండి. ఫ్రూట్ సైజు పెరగటానికి బాగా ఉపయోగపడుద్ది. పిందె రాలిపోకుండా. ఇప్పుడు మావి అన్నీ రాలిపోయినాయి కదండి, చూశారుగా. అంతకు ముందర మేము ఎన్ని పిందెలు పూతలు ఎన్ని చూపించాను. కాయలు, సీతాఫలం కాయలు ఇంత సైజు అంత సైజు అట్లాగా ఎన్ని రకాలు చూపించానండి మీకు. అసలు ఎన్ని చెట్లు. ఆ కింద నేలలో కూడా దానిమ్మ పూతలన్నీ రాలిపోతున్నాయి. కొంచెం ఏంటంటే నాకు ఇప్పుడు మొక్కలు ఎక్కువైపోయినాయి. ఆ మొక్కలు ఎక్కువ అవటాన లిక్విడ్ ఏంటంటే కింద వాటికి ఎప్పుడన్నా ఒక్కొక్క మొక్కకి పోస్తున్నాను. ఇంకా నేనేమనుకున్నానంటే ఇట్లాంటివి తెప్పించుకొని ఇప్పుడు ఒక ట్రిప్ పైన ఇద్దాము, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ఒక వారం 4 రోజులు ఆగి మళ్ళీ కింద మొక్కలకి కిందనే కలిపి ఇద్దాము అని అనుకుంటున్నా. ఇప్పుడు ఇవి 2 కేజీలు తెప్పించానండి. చూడండి, మీ మొక్కలను బట్టి 1 కేజీ అయితే, అంతకుముందు నేను కేజీ తెచ్చుకున్నానండి. ఆ కేజీ ఏంటంటే నాకు అన్ని మొక్కలకు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇంకా మొక్కలు పెరిగినాయి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇద్దాము అని చెప్పి అప్పుడు కొంచెం పలచగా చేసుకొని ఇచ్చాను. ఇప్పుడు కొంచెం క్వాలిటీ పెంచుకొని ఇద్దామని చెప్పి 2 కేజీలు తీసుకొచ్చానండి. ఇది నానబెట్టాలి, మినిమం 3 డేస్ బాగా నానబెట్టాలి. బాగా మధ్యలో కలుపుకుంటా నానబెట్టుకుంటే మొత్తం కరిగిపోయిద్ది ఈ చెక్కలు అనేది. ఇప్పుడు మామిడి చెట్టుకు కానీ అన్నిటికీ ఇవ్వచ్చండి. పూతలు చూపించా కదా, షార్ట్లో చూశారు కదా మీరు. అయితే ఇది వేప పిండి అనేది నేను 1 కేజీ తీసుకుంటానండి. ఇది 2 తెప్పించాను, కానీ అన్ని 2 కేజీలు తెప్పించాను. ఇది నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళు మనం ఇగండి ఈ క్యాన్ తోటి
ఒకటి క్యాన్ పోసాను. ఇవి మొత్తం ఇందులోకి వేసి, ఇవి మంచి మనకి కొబ్బరిలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదండి. మనం పచ్చి కొబ్బరి తిన్నా మంచిది, ఎండు కొబ్బరి తిన్నా మంచిది అని అంటారు కదా. మన మనుషులకు కూడా కొబ్బరి మంచిది అన్నప్పుడు మన మొక్కలకు కూడా మంచిదే కదండి. ఇదిగండి, ఇది అంతే మంచి ప్రోటీన్స్ ఉంటుంది. పల్లీల చెక్క, ఈ ఫ్రూట్స్ మొక్కలకి బాగా పనిచేస్తుందండి. ఇదిగండి, బెల్లం కేజీ వేసేస్తున్నాను. ఇది మొత్తం వేసి నానబెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలబెట్టుకుంటా ఉంటే మంచిగా కరిగిద్ది. ఈ కరగటానికే 2-3 రోజులు పట్టిద్ది. మళ్ళీ మొత్తం మిక్స్ అవ్వడానికి ఇంకొక రోజు, అట్లా 3 రోజులు, మినిమం 2 రోజులైనా ఉండాలండి. ఇట్లా పోసేసి మొత్తం, ఇదైతే సగం పోస్తున్నానండి వేపపిండి. అవి 2 కేజీలకి ఇది 1 కేజీ తీసుకుంటున్నా. ఇది ఎందుకంటే మన మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా, గాజు పురుగులు కానీ ఇంకా ఏదైనా ఉన్నా కానీ పోతాయండి. మనకి కొంతమందికి వేరు పురుగు అనేది వస్తుంటుంది కదా, అట్లాంటివన్నీ పోవడానికి అది బాగా పనిచేస్తుంది వేపపిండి అనేది. ఇవన్నీ నాకు ఈ లిక్విడ్ ఈ మొక్కలన్నిటికీ సరిపోయిద్ది అనుకుంటున్నా. మిగిలితే చూసి కింద మొక్కలకు కూడా ఇస్తాను. అదిగండి, ఇప్పుడు అన్నీ వేసేసాను. ఇదండి, ఇది ఒకటి హాఫ్ వట్టి పెట్టాను. 2 కేజీలు తెచ్చాను కదా, 1 కేజీ వేసాను, 1 కేజీ ఉంచేసా. అది ఈసారి మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు వేద్దాం. ఇదిగండి, ఇంకా కాస్త నీళ్ళు పోసి ఇది మంచిగా ఫర్మెంటెడ్ చేసుకోవాలండి. కొంచెం వెళ్తుంచాను, కలబెట్టుకోవాలి కదా. మొత్తం బాగా కలిసేలా తిప్పి వదిలేసామంటే మంచిగా ఫర్మెంటెడ్ అయిపోద్ది. ఈ కొబ్బరి ఈ త్వరగానే నానతాయండి. చూడండి, అప్పుడే కరిగిపోతుంది కొబ్బరి పిట్టు. ఒక నూగుల చెక్క మాత్రం కొంచెం 1 రోజు అట్లా టైం పట్టిద్ది. రేపటికల్లా అన్నీ నానిపోతాయి. మళ్ళీ మొత్తం మిక్స్ అవుతూ ఉండాలి కదా, మొత్తం అన్ని రకాలు కలిపి ఫర్మెంటెడ్ అయిపోతే అప్పుడు మొక్కలకి దానిలో ఉన్న పోషకాలన్నీ అందుతాయి. ఇప్పుడు ఇది మనం మట్టిలో పోస్తాము. మట్టి అనేది మంచిగా తీసుకొని మన మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది. అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి. చూడండి ఎంత బాగా కలబెడుతుంటేనే కలరు వచ్చేసింది. ఇంకా బాగా నానితే మంచిగా ఫర్మెంటెడ్ అయినప్పుడు బాగా నురుగులాగా పైకి వచ్చిద్ది, పొంగినట్టు వచ్చిద్దండి. ఇది మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమయ్యిద్దండి. అందరూ దయచేసి, ఇది చాలామందికి ఇప్పుడు మొక్కలు పెంచుకుంటున్నారు, ఫ్రూట్స్ మొక్కలు కూడా పెంచుకుంటున్నారు అందరికీ ఉపయోగపడే లిక్విడ్ అండి ఇది. ఇది మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, చేసి వాళ్ళకి చెప్పండి మీరు కూడా ఇట్లా తెచ్చుకోండి అని. మిల్లు దగ్గరికి వెళ్తే, ఏ ఊర్లోనైనా మిల్లులు ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. ఇది 4 రోజులకి లోపల, 15 రోజులు 20 రోజులకి కుదరకపోతే 1 నెలకు ఒకసారి అయినా ఇవ్వండి. మంచి లిక్విడ్ అండి. అసలు ఇది ఎంత మంచి, నాకు కలుపుతుంటేనే ఇక్కడ అర్థమైపోతుంది, ఆహా నా మొక్కలకి మంచి లిక్విడ్ తయారవుతుంది అని చెప్పి. ఇవన్నీ నేను ఇంతకుముందు చూపించాను, చాలా మంది చూశారు. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఉంటేనే మంచిగా వీడియో ముందుకు వెళ్ళిద్దండి. ఓకే అండి, ఇది నేను ఒక 3 డేస్ ఈరోజు సాయంత్రం కలిపాను. ఇక రేపు ఎల్లుండికి పోస్తానండి. ఎల్లుండికి పోసేటప్పుడు చూపిస్తాను. మధ్యలో రేపు కూడా కలబెట్టి పెడతాను, మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి,
ఇది 3వ రోజు ఉదయాన్నే కలబెడుతున్నానండి. నిన్న ఉదయం కలబెట్టాను 2వ రోజు. అయితే కొంచెం నీళ్లు కొద్దిగా వేసి వెళ్ళా, గట్టిగా ఉందని చెప్పి మళ్ళీ గట్టిగానే అయిపోయింది. ఇదంతా పొడిగా ఉండేది కదండి మనకి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేస్తాను. క్వాంటిటీ ఎక్కువైంది కదా కొంచెం, అందుకని చెప్పి నిన్న ఉదయం కొంచెం వేసి వెళ్ళాను. ఈరోజు మళ్ళీ వేస్తున్నా. ఇది సాయంత్రం పోస్తానండి. మళ్ళీ మీకు ఇప్పుడు ఎలా ఉందో చూపిద్దామని చెప్పి నిన్న ఉదయమే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ చూపిద్దామని అనుకున్నాను. ఫోన్ తేలా పైకి. ఇదండి ఇట్లా మంచిగా కలబెట్టుకుంటే బాగా ఫర్మెంటెడ్ అవ్వాలండి. ఇది మన మొక్కలకి ఎంత మంచి లిక్విడ్ అండి ఇది. అసలుకి ఎండలకు మీ మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి, మంచిగా ఉన్నాయా చూడండి. ఫ్రూట్స్ మొక్కలు ఏమన్నా ఉంటే కనుక ఇలా తప్పనిసరిగా చేసుకోండి మీరు. కొంతమందికి కిచెన్ వేస్ట్ సరిపోద్ది, కొంతమందికి సరిపోదు. మొక్కలు మరిన్ని ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు సాలట్లేదని నేను ఈ పని చేస్తున్నా. అదిగాక మనకి ఫ్రూట్స్ మీద ఉన్నప్పుడు రాలిపోతున్నప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చారంటే బాగా పనిచేస్తుందండి. పూలు రాలకుండా ఉంటాయి, పూత. అప్పుడు ఇంతకుముందు అడిగారు చాలామంది, అమ్మ మాది పూత వచ్చి రాలిపోతుంది సపోటా మొక్క అని అట్లా అడిగారు. దానికి ఇది బాగా పనిచేస్తుందండి. పాత వీడియోలు ఇంతకుముందు చాలా చేశాను చూడండి అని అంటే ఒక అమ్మాయి చెప్పింది నాకు, అమ్మ పాత వీడియోలు చూడండి, వెనకటికి వెళ్ళి చూడండి అంటే అందరికీ తెలియదు కదా, మీరు అవే మళ్ళీ చూపిస్తూ ఉండండి. మీరెట్టా మీ మొక్కలకి ఇచ్చుకుంటారు కదా, ఆ ఇచ్చేటప్పుడు మళ్ళీ చూపించండి అని అంటుంది ఆ అమ్మాయి. ఏమేమి ఇచ్చారు ఏంది, ఇప్పుడు పెట్టే వీడియోసే అందరు చూస్తున్నారు. చూస్తాం కదా మేము ఎవరిమైనా, వెనకటికి వెళ్ళి చూడాలంటే కష్టం అయ్యిద్ది. అది మీరు వెనకిచ్చినవి కూడా అన్నీ చూపించండి, అలా చూస్తారు, తెలుసుకుంటారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి అని చెప్పింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇట్లా చేస్తున్నాను. ఇది ఇంకొక దానికన్నా పోస్తా కొంచెం, ఎందుకంటే నానే కొన్ని ఉబ్బుతుంది. అన్నీ 2 కేజీలు వేసాను కదా, ఇంకొక దానికి కూడా పోసి కొంచెం తీసి పోసి చూపిస్తాం. పెద్ద డ్రమ్ ఖాళీ లేదు, లేకపోతే డ్రమ్కైనా వేసుకునేదాన్ని. ఇదిగండి ఈ టబ్బుకి కొంచెం తీసి చూపిస్తాను. ఇదిగండి ఉదయం 2 టబ్బులకి పోసి నీళ్లు పోసి పెట్టిపోయానండి. పూలది కోసుకొని వెళ్ళాను, ఇంకా లేట్ అయిపోయిందని చూపించలేదు. ఇదిగండి మొత్తం ఎట్లా ఉందంటే స్మెల్ బెల్లం పానకం లాగా స్మెల్ వస్తుంది. బెల్లం వేసాం కదా, కలర్ కూడా అట్లానే ఉంది చూసారా, బంగారు కలర్లో ఎంత బాగుందో. స్మెల్ కూడా మంచిగా ఉంది. మనం బెల్లం వేసాం కాబట్టి ఇక ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ కొన్ని రోజులు ఆగి 4-5 రోజులు ఆగి ఇవాళ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ 4-5 రోజులు ఆగి కూడా ఇచ్చుకోవచ్చు. బెల్లం వేసాం కాబట్టి స్మెల్ ఏం రాదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక మూత పెట్టుకుంటే ఒక టబ్బులో అన్నీ నాకు పోస్తాను, 2వ టబ్బుకి మూత పెడతాను, మళ్ళీ ఇచ్చుకోవచ్చండి. ఇదండి 2 బకెట్లకి సగం నీళ్ళు తీసుకున్నాను. అసలు ఎంత బాగా తయారైందండి. అసలుకి 3వ రోజు సాయంత్రం ఇస్తున్నా. ఇంకా 2 రోజులు నాన్న ఇబ్బంది లేదండి. చూడండి 4 డబ్బాలు ఇవి తీసుకుంటున్నాను, ఒక 6 డబ్బాలు అయ్యి. ఇదిగండి కొంచెం తగ్గిస్తానులే. చక్కగానే వచ్చింది. 2 కేజీలు కలిపాను కదా, చక్కగానే వచ్చింది. మంచిగా రెడీ అయింది మన లిక్విడ్ అనేది. అటు వెళ్ళి చూపిస్తా చూడండి. జామ మొక్క ఇది అంతకు ముందల మొక్క అండి. కాయలు అయితే ఇదిగండి ఇట్లా నిలబడ్డాయి కొన్ని. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, ఇదే కొమ్మ, ఇంకొక కొమ్మ ఇటు పోయింది. ఇదిగండి ఇక్కడ ఒకటైతే ఈ పక్కది, ఇదిగండి ఈ పక్కది రాలిపోయింది, ఎండిపోయినట్టు వచ్చింది. ఎందుకంటే పోషకాలు అందక. అదిగండి అక్కడ ఒకటి కనిపిస్తుంది, చూపిస్తా. పోషకాలు
చాలా ఎండలకి సగము చూడండి ఎట్లాగ అయిపోయిందో. ఎట్లానే అయిపోయింది ఆ పక్కది. కొన్ని సీతాఫలాలు కూడా అలాగే 2-3 కాయలు. ఇదిగండి ఈ చెట్టుది ఒకటి ఎండిపోయింది, అది ఆ చెట్టుది ఒకటి ఎండిపోయింది, అవతల ఇంకోటి ఎండిపోతే తీసేసాను. ఇప్పుడు నేను ఇంకా మంచిగా పోషకాలు అందించాలి అని చెప్పి ఈ లిక్విడ్ తీసుకున్నానండి. ఈ లిక్విడ్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. ఫ్రూట్స్ మొక్కలకి మంచిగా పనిచేస్తుందండి. కాయ సైజు పెరగటానికి, మంచి టేస్ట్ రావడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఇంకా కొత్త మొగ్గలు రావాలి అన్న మంచిగా బాగా ఇచ్చుకోవచ్చు ఇట్లాంటి లిక్విడ్. అయితే ఇక్కడ కొంచెం పోస్తున్నాను నేను, ఇది లిక్విడ్ కాబట్టి. ఇదిగండి ఈ మొక్క అయిపోయింది, దీని సంగతి ఇంకా లేదు. నేను ఇదిగండి రీపాటింగ్ చేసి చూపిద్దామని అనుకున్నా. నేను మొన్న చూసి ఈ పైన ఇంకేమైనా ఉందేమో చూద్దామని ఇంకా కొంచెం ఇరగదీస్తే లేదు, అంతా ఎండిపోయినట్టు వచ్చింది. ఈ టబ్బులో మట్టి కరెక్ట్గా లేనందువల్ల బెజ్జాలకి అడుగున సరిగా డ్రైన్ హోల్ లేనందువల్ల ఈ మొక్క పాడైపోయిందండి. చూసారా, కాయలు పూతలు వచ్చింది, కాయలు పిందెలు ఎన్ని పడ్డాయో. అసలు ఇట్లాంటి మొక్క చనిపోయింది. కొన్ని కారణాలు ఉంటాయండి మొక్కలు చనిపోవడానికి. ఎండని కాదు, పోషకాలు అందక కాదు. పోషకాలు అంటే నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తానే ఉన్నాను. అయితే అది డ్రైనేజీ కరెక్ట్గా లేనందువల్ల చనిపోయిందండి జామ మొక్క ఒకటి. చూసారా, ఇట్లా పోసుకోవటమే. ఇక్కడ సీడ్స్తో పెట్టుకున్నది మొన్న చూపిస్తుంటే కనిపించలేదు కదా, ఇదేంది, ఇది కూడా రాలిపోయింది. ఇదిగండి ఇప్పుడు ఈరోజు రాలింది, పొద్దున కూడా ఉంది, ఈ పూట రాలిపోయింది అక్కడ. ఇదిగండి ఇప్పుడు రాలిపోయింది మొగ్గ. ఇప్పుడు మనం ఇట్లాంటి బలము కొంచెం ఎమ్మటెమ్మటే ఇస్తే ఇంకా కొత్త పిందెలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ మొక్కలకి ఇట్లా ఇచ్చేసుకోండి. అన్నీ దొరుకుతాయిలండి, మీరు మిల్లుల దగ్గరికి వెళ్తే అన్నీ దొరుకుతాయి, తీసుకొచ్చి ఇవ్వండి. చూడండి, వీటికి పోస్తాను. ఇక్కడ అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇదేండి ఇక్కడ సపోటా మొక్క చూడండి, ఇది అసలు బరువు అయిపోయి ఎంత ఒరిగిపోయిందో చూడండి, ఎంత కింద కల్లా వంగి కొమ్మ కూడా నేల అంటుకుంటుంది. దానికి కాయలు ఉన్నాయి బాగా. ఇవన్నీ ఇప్పుడు ఇట్లాంటి కాయలకి మనము మంచి పోషకాలు ఇవ్వాలి. ఇది వర్షానికి తడిసి మొన్న ఈ పైన నూగుగా ఉంటుంది కదా, ఇసుకగా, అదంతా పోయిందండి వర్షానికి. ఇదండి పెద్దవి అవుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మంచిగా మనం పోషకాలు అనేది ఇవ్వాలి. ఈ సైజు పెరిగి మంచిగా మళ్ళీ మనకి టేస్ట్ రావడానికి మంచిగా ఉపయోగపడుద్ది. అయ్యండి అమ్మ, కింద కూర్చొని లేవాలంటే కష్టంగా ఉంది, వంగి చూపించలేము, కింద కల్లా అయిపోయింది కదా చెట్టు. ఇదిగండి ఇది బంగారు తల్లి, బంగారు తల్లి. ఎండలకి మనమే మనుషులమే ఎంత ఇబ్బంది పడుతున్నామండి అసలుకి. ఇంకా మొక్కలు ఎంత అండి చెప్పండి, నోరు లేని జీవులు కదా అవి. ఎంత మనం లిక్విడ్స్ వాటరు కరెక్ట్గా ఇచ్చుకుంటే అంత బాగా మొక్క అనేది సర్వైవ్ అవుతుందండి ఈ ఎండలకి. చూడండి, ఇది సీడ్స్ తోటి వచ్చిన మొక్క అండి. ఇది కొన్నది, ఇది కూడా సీడ్స్ తోటి వచ్చింది, మంచిగా పెరుగుతుంది. ఇది కూడా కొమ్మ సాగింది, మొన్నంతా బాగు చేసి చూపించాను కదా, దీనికి పోస్తున్నాను. అన్నిటికీ పోస్తానండి ఇప్పుడు ఈ పూట మొత్తానికి ఇచ్చేస్తా. ఇట్లా ఫ్రూట్స్ సైజు ఎన్ని రోజులకు పెరిగిద్దండి అని అడిగారు అంతకుముందు. ఎప్పుడు కోసుకోవాలి పిందెలు పడ్డాకంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుందండి. ఇటువంటి పోషకాలు ఒక 15 డేస్కి ఒకసారి ఇవ్వండి, తీసుకొచ్చి మంచిగా బాగా కాయలు మంచిగా వస్తాయి. నేను ఇంకేమనుకుంటున్నానంటే, నేను అంతకు ముందులో ఇచ్చిన ఆ లిక్విడ్స్ అన్నీ కూడా
ఇప్పుడు ఎట్టా నా మొక్కలకి కిచెన్ వేస్ట్ చాలట్లేదు సమ్మర్ వచ్చేసరికి. ఇక అన్నిటికీ నేను కొన్ని తెప్పించుకొని ఇంతకుముందు ఏమి ఇచ్చాను అవన్నీ ఇచ్చుకోవాలి. చూపిస్తా మీకు అన్నీ. అసలు మీరు నా వీడియోస్లో, నా ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కొంచెం చెప్పండి. మీరు కామెంట్లో చెప్పండి. సుజాత గారు మీకు మాకైతే మొక్కల గురించే చెప్పండి అంటే అదే చెప్తాను. మంచిగా అందరూ చూడండి, మొక్కలు అందరూ పెంచుకోవాలని నా కోరికండి. చూడండి ఇక్కడంతా కూడా పోసాను అవకాడో. ఇక అటు పక్కన చూపిస్తాం. ఇదండి బత్తాకాయలు. ఈ సైజు పెరగటానికి మంచిగా సీతాఫలాలు. ఆ కాయలు కొన్ని గాలికి రాలిపోయినాయి కదండి, ఇంకా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి పూతలు. ఇవన్నీ కొన్ని ఏంటి చాలా రాలిపోయినాయండి. నాకైతే భలే బాధ వేసింది. ఇవ్వండి మిగిలినవి ఇంకా. ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది. ఇవ్వండి ఈ చెట్టుకి చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవ్వండి ఇంకా అటు సైడ్కి ఉన్నాయి. అదిగండి ఇక్కడ, అదిగండి అక్కడ. ఇక లోపలికి ఆకుల మధ్యలో కనిపించడం లేదు. ఇంకా మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఈ మొగ్గలు మంచిగా కాయలాగా మారటానికి ఈ చెట్టు కూడా మొత్తం రాలిపోయినాయండి. చాలా కాయలు చూపించేదాన్ని కదా ఈ కొమ్మలకి, అవన్నీ కూడా రాలిపోయినాయి. ఇదిగండి ఆకు కూడా పండు బారిపోతుంది బలం అందక. చూసారా ఇక్కడ, ఇదండి కొమ్మ ఎండిపోతుంది. కొమ్మ ఎండిపోయి ఇది కూడా కాయ ఎండిపోయిద్ది. అందుకని ఇప్పుడు మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తే ఇక అది నిలబడిద్ది అనుకుంటున్నా. చూడాలి దీని సంగతి. కొమ్మ కూడా ఎండిపోతుంది. చూద్దాం ఈ లిక్విడ్ పోసి ఎంతవరకు నిలబడిద్ది అనేది చూద్దాం. ఇక్కడ ఒక బీర పిందె దీంట్లోనే పెట్టాను, ఇట్లా అల్లిస్తున్నా. ఇవన్నీ ఇదైతే 4-5 రోజులకి వచ్చిద్దండి ఈ పండు మంచిగా. ఇక ఇక్కడ కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా పోస్తాను. ఇవన్నీ ఇప్పుడు మనకి ఇది కూడా పక్వానికి పండిందండి, పండిపోయింది. ఇదిగండి మెత్తగా వచ్చేసింది, మీకు చూపిస్తా. ఇదిగండి చూసారా ఎంత బాగా వచ్చిందో. అబ్బో భలే పండిందండి. ఎంత ఆనందం అండి ఇట్లా పైకి వచ్చి మనం ఈ పనులు చేసుకుంటూ ఈ కాయ కోసుకొని తింటుంటే అసలు నాకైతే కష్టం కూడా, చేసిన కష్టం మర్చిపోతానండి. ఇదిగో పోషకాలు అందక కాయ కొంచెం మారింది కలరు. ఇప్పుడు ఇట్లాంటివి నేను ఎమ్మటెమ్మటే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే పెద్ద మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు వాటికి సరిపడా మనం బలాన్ని అందించాలి. కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ నీళ్ళు మొత్తం మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటానండి. ఇంకా అన్ని మొక్కలకి ఇట్లా పోసేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఇట్లా కాయలు అయితే భలే టేస్ట్ ఉంటున్నాయండి. అసలు బయట కొన్నవి కూడా అంత టేస్ట్ ఉండట్లేదు. నోట్లో తింటుంటే అసలు భలే రుచి అనేది భలే ఆస్వాదిస్తామండి. మనం పండించుకున్న ఒక కాయ అయినా ఎంతో రుచిగా ఉంటుందండి. మీరందరూ కూడా అలాగే పండించుకొని తింటున్నారు కదా. ఇదిగండి తీయాలి అంటే చామదుంపలు. ఈ 2 మొన్న పైన ఉంటే తీసాను, ఈ రాలేదు. కొంచెం తవ్వాలి అని చెప్పి అట్లా నెత్తిపెట్టా. ఇట్లా పోసేసేయండి. ఇంకా మీరు చెప్పండి నా వీడియోలలో మీకు ఏమి నచ్చుతున్నాయి చెప్తే నేను అలాగే తీస్తాను. నేనేమనుకుంటున్నానంటే నాకు వచ్చిన వంటలు కూడా చేసి చూపిద్దాంలే అనుకున్నా. కానీ వంటల వీడియోలు పెద్దగా చూడట్లేదు, హార్వెస్ట్ వీడియోలు చూడట్లేదు కొంతమంది. ఇట్లా లిక్విడ్స్
మొక్కల గురించి చెప్పినయే మంచిగా చూస్తున్నారు. అలాగే చేయమంటారా, ఇంకా ఏదైనా చేయమంటారో చెప్పండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.